రాయబడి ఉన్నారో వారు మాత్రమే ఆ యొక్క రెండవ రాకడలో యేసుక్రీస్తు యొక్క స్వరం వారు వినగలరు. దీని తర్వాత కూడా ఒకసారి యేసుక్రీస్తు వస్తాడు. శ్రమకాలంలో మిగిలి శ్రమకాలం మధ్యలో యేసుక్రీస్తు ఒకసారి వస్తారు. అప్పుడు అందరూ కూడా చూస్తారు. అది బహిరంగంగా బాకటంగా ఉంటుంది. ఈ యొక్క రహస్య రాకడ అందుకొరకు యేసుక్రీస్తు అక్కడ చెప్పబడింది, దొంగ వాళ్ళు వచ్చుతున్నాను. దొంగ ఎవరు కూడా ఇట్లా చెప్పేసి రాడు. అందరికీ నోటీస్ వాల్ పోస్టర్ అంటించి నేను వచ్చి నీకు దొంగతనం చేయడానికి వస్తాడా? రాడు. యేసు దొంగ వాళ్ళు వచ్చిన అందువల్ల మనము ఎటువంటి వాళ్ళు పడితే మన యొక్క వస్త్రమును కాపాడుకొని, మన యొక్క దిగంబరత్వం కనిపించకుండా మన యొక్క వస్త్రమును కాపాడుకొని జీవించేవాళ్ళు. వస్త్రము మనం పొందినటువంటి రక్షణను మనకు బయపరుచుతున్నది. 7 విధమైన వస్త్రములు ఉన్నవి మనకు. పెళ్లి కుమారుడికి కూడా ఒక వస్త్రం ఇవ్వబడుతుంది. అది సన్నపు నార బట్టలు, పరిశుద్ధులకి నీతి కిరీలు. మనం రక్షించబడుతున్నప్పుడు రక్షణ వస్త్రం మనకి ఇవ్వబడుతున్నది. దాని నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. ఈ యొక్క వస్త్రం మనం కాపాడుకొని జీవించే వాళ్ళనగా ఈ యొక్క భూమిలో జీవించిన కాలంలో మనం మెలకువగా ఉండేవాళ్ళు. రాత్రి సమయంలో ఆ ఒక్క విషయం మాత్రం మనం ధ్యానించబోతున్నాము. మెలకువగా మనం ఉండేవాళ్ళు. ఆ వాక్యం అదే చదువుతున్నాం. తన యొక్క దిగంబరతను కనిపించకుండా తన వస్త్రమును కాపాడుకొని మెలకువగా ఉండేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ ఒక్క విషయం మాత్రం చెప్పుచున్నాడగా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క భూమిలో జీవించిన కాలంలో కూడా మెలకువగా ఉండడేనని తనతో కూడా ఉన్నటువంటి వారు తన శిష్యులకు, యేసుక్రీస్తు కూడా 12 మంది అపోస్తులు ఉండేవారు. తర్వాత 70 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది అపోస్తులు వారు ప్రధానమైన వారు. తర్వాత 70 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తుతో కూడా ఉన్నారు. వారందరితో కూడా ఆయన చెప్పారు. జనులు చూసి కూడా ఆయన చెప్పినాడు, మీరందరూ కూడా మెలకువగా ఉండడినాడు. స్వార్థ గ్రంథంలో మనం చదువుతున్నాము. యేసుక్రీస్తు ఏ సందర్భంలో అలాగే చెప్పారు. అక్కడ ఏ సత్యంలో వారికి బయలుపరచడానికి మెలకువగా ఉండని చెప్పారని ఆ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ద్వారా గ్రహించుకొని అలాగే జీవించి మనకి జీవితంలో కాపాడుకునే వాళ్ళు, ప్రభు దగ్గర నుంచి పొందుకొని గొప్ప రక్షణను కాపాడుకొని మనందరూ కూడా పరలోక రాజ్యంలో పోయి చేరవాళ్ళం. ఇక భూమికి అతి త్వరలోకి రాబోతున్నది. ఏది ఏమైనా సరే మనందరూ కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నూతన సీయోను, నూతన యెరూషలేము స్థలానికి పోయి చేరవాళ్ళు. దాంట్లో మనం మెలకువగా ఉండేవాళ్ళు. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు చెప్పినప్పుడు నేను అందరికీ చెప్పుచున్నాను, అదే కార్యం నేను మీకు కూడా చెప్పుచున్నాను అన్నట్టుగా రాయబడింది. ఈ విషయం గురించి భూమిలో జీవించినప్పుడు ఆయన కొన్ని కార్యములను మళ్ళా ప్రజలకు బోధించినాడు. దాంట్లో ప్రాముఖ్యమైన కార్యం ఇదే. దీని గురించి దాదాపు ఒక 7 స్థలంలో యేసుక్రీస్తు చెప్పాడు, మెలకువగా ఉండడం. మనం కూడా ఆ యొక్క కార్యంలో గ్రహించుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 13వ అధ్యాయం 37వ వాక్యంలో మనం చదువుతున్నప్పుడు, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండు. చూడండి, నేను మీతో కూడా చెప్పుచున్న కార్యము అందరితో నేను చెప్పుచున్నాను. అందరితో కూడా నేను చెప్పుచున్నాను. వారికి మాత్రం కాదు, ఈ రాత్రి కాలంలో యేసుక్రీస్తు మనందరూ కూడా చెప్పుచున్నాడు, మెలకువగా ఉంటుంది. ఆయనతో కూడా ఉన్నటువంటి 12 మంది అపోస్తులకు మాత్రం కాదు, 70 మంది శిష్యులు ఉన్నారు. ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ కలిపి యోహాను సువార్తలో చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువా, వీరి ద్వారా నా మాటలు ఎవరైతే నమ్ముచున్నారో వారందరి కొరకు నేను ప్రార్థన చేయించున్నాను. వారందరి కొరకు నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటున్నాను. మీరును ఎలాగ ఏకరీతిగా ఉన్నామో అదే రీతిగా వారందరూ కూడా ఉంటున్నట్లుగా, మనం ఉన్నటువంటి స్థలంలో వారు కూడా వచ్చి చేరినట్లుగా వారి కొరకు నేను విజ్ఞాపన చేయించున్నాను. ప్రభు యేసుక్రీస్తు మనందరి కొరకు ఆయన జీవితంలో పరిశుద్ధపరుచుకున్నారు. మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనందరూ కూడా ఆ స్థలానికి వచ్చి చేరవాలని అదే కార్యక్రమంలో మార్కు సువార్తలో కూడా ఆయన చెప్తున్నాడు. నేను అందరికీ చెప్పుచున్నాను, మెలకువగా ఉంది.
మెలకువగా ఉండడం అనగా రాత్రి నిద్రపోకుండా గుడ్లగొప్పలా కళ్ళు తెరుచుకొని ఉండాలని చెప్పట్లేదు. అలా మనం ఉండలేము. ఒకవేళ మీరు చాలా కష్టపడితే ఒకరోజు 2 రోజులు దాని కొరకు ఆటోమేటిక్గా మనకు తెలియని రూపంలోనే మనం నిద్రపోతాము. డీప్ స్లీపింగ్ అంటారు, గాఢ నిద్రనని. కనీసం ఒక 5 నిమిషము మనం నిద్రపోకుండా రాత్రి పగలు ఉన్నప్పుడు 3 days అయితే 4 రోజులు మాత్రమే. తర్వాత మనకు తెలియకుండానే గాఢ నిద్రలోకి మనం ప్రవేశిస్తాం. దాని గురించి ఇక్కడ ఏసీ చెప్పలేదు. ఆత్మిక రీతిగా మనం మెలకువగా ఉండవలను. శరీరము బలహీనమైనది, ఏసీ చెప్పాడు శరీరం బలహీనమైనదేనని. అందువల్ల దాని గురించి ఇక్కడ ఆయన చెప్పలేదు. మన యొక్క ఆత్మలో మెలకువ కలిగి ఉండిన మనము ప్రభువును స్పందించగలము. ప్రభు యొక్క రాకడ దినమందు మనం సిగ్గుపరచబడము. దేవుడికి స్తోత్రం. ప్రభు మనందరూ కూడా సహాయం చేయాలి. మనతో కూడా ఆయన చెప్పుచ్చినటువంటి కార్యంలో మనము మన యొక్క హృదయం వేసుకొని దాన్ని కాపాడుకొని మెలకువగా ఉండి ప్రభువును సంధించడానికి దేవుడు మనందరూ కూడా సహాయం చేయవాలి. దేవుడికి స్తోత్రం. మొదటిగా యేసుక్రీస్తు మెలకువగా ఉండడి అని అందరికీ చెప్పాడు. ఎందువల్ల ఆయన చెప్పాడు, లేదా ఏ కార్యంలో బయలుపరచడానికి ఆయన రీతిగా చెప్పాడనని మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వాక్యంలో మనం చదువుతున్నప్పుడు దాంట్లో ఆయన ఒక కార్యంలో చెప్పుచున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వాక్యము, జాగ్రత్త పడి మెలకువ నుండి ప్రార్థన చేయండి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కాబట్టి మీరందరూ కూడా మెలకువగా ఉండని ప్రార్థన చేయండి అని చెప్పారు. ఆ కాలము ఏ కాలం గురించి యేసుక్రీస్తు అక్కడ చెప్పారు. తన యొక్క రాకడకు ముందుగా ఉన్నటువంటి కాలంలో ఆయన అక్కడ చెప్పారు. ఇంటికి వెళ్ళి దాన్ని అంతా కూడా మీరు నిదానంగా చదువుకున్నప్పుడే మీరు అర్థం చేసుకోగలరు. మార్కు సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఆ కాలం గురించి చెప్పాడే. అది ఏ కాలము? దేవుని యొక్క రాకడకు ముందుగా జరిగారు. ఇంకా చెప్పాలంటే ఇక చివరి కాలంలో జరిగే కార్యం. ఇదే కాలంలో యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయం కూడా చెప్పారు. శిష్యులు వచ్చాడు గారు, అయ్యా మీ రాకడకు ఈ యొక్క లోకానికి ముగింపు దీనికి సంబంధం ఉందా, అది ఎప్పుడు జరుగుతుందని. యేసుని చెప్పే ఆ కార్యాలన్నీ కూడా ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నవి. దేశానికి విరోధంగా దేశం నిలుచున్నది. భయంకరమైన భూకంపాలు కలుగుతున్నది. కరువు, భయంకరమైన కరువు. IMF అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇంటర్నేషనల్ మనీ మానిటరింగ్ ఫండ్ అని పేరు. వాళ్ళు చెప్పే విషయము 2025లో ఇండియా దేశము బంగ్లాదేశం కంటే చాలా దరిద్రమైన ఒక దేశముగా మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి కార్యము కొనసాగించిన నెల కరువు. ఇప్పుడు సోమాలియా దేశంలో భయంకరమైన కరువు. ప్రపంచంలోనే సోమాలియా దేశంలో ఉన్నటువంటి వారే భయంకరమైన కరువు ప్రాంతంలో ఉన్నటువంటి వారు. మన రాయలసీమలో ఉన్నాం, చాలా కరువు, ఇక్కడ ఏం మాకు లేదని మనం చెప్తున్నాం. మన రాయలసీమలో ఉన్నది కంటే భయంకరమైన కరువు అయిన దేశంలో ఉన్నది. ఆఫ్రికా దేశంలో ఎన్నో స్టేట్లో సరైన ఆహారం లేదు. ఒకరోజుకి ఆహారం లేకుండా చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆకలితో చచ్చిపోయేవారు. ఇదంతా కూడా దేవుడు చెప్పినట్టుగా జరుగుతున్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం 2 ఇంటికి వెళ్ళి నిదానంగా చదువుకోనండి. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నది. ఏసీ గారికి చెప్పి దాంట్లో ఇంకో కొన్ని కార్యాలు ఆయన చెప్పినాడు. అది ఇంకా జరగలేదు. జరగవచ్చినటువంటి దినంలో సమీపంగా ఉన్నది. అందువల్ల దీన్నంతా చూసే మనము ఇంకా జరగవచ్చినటువంటి కార్యములు మనసులో ఉంచుకొని దానికి తగినట్టుగా మనం మెలకువగా ఉండవలను. అది ఎప్పుడు వస్తుంది అనుకొని మనం అశ్రద్ధగా ఉండవలసిన దినం ఇది కాదు.
చివరి దినాన బైబిల్లో చెప్పబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చినటువంటి కాలంలో ఉన్నాము. మరి ఇప్పుడు మనకు కావాల్సింది మన మెలకువగా ఉంది అనగా దీనికి తరువాత ప్రభు రాకడ ఖచ్చితంగా ఉంటుంది. అతను సాధించడానికి మనం ఏ విధంగా మనం సిద్ధపరచుకున్న వాళ్ళు ఆ కార్యం చేయాలి. ఇక లాక్డౌన్ పీరియడ్లో మీరు గమనించినారో లేదో తెలియదు, హాస్పిటల్ అంతా కూడా క్లోజ్ చేశారు. డాక్టర్లు కూడా కొన్నిసార్లు ఓపెన్ చేయాలి, అంత ఆన్లైన్లోనే ట్రీట్మెంట్. అప్పుడు చిన్న చిన్న వ్యాధి ఉన్న వారు ఎవరు హాస్పిటల్కి పోలేదు. వారి శరీరం ఆటోమేటిక్గా దాన్ని కంట్రోల్ చేస్తుంది. షుగర్ బీపీ అంటున్నారు. ఇప్పుడు చిన్నగా షుగర్ బీపీని పరిగెత్తుకుంటారు. దీనికి ముందు పూర్తిగా లాక్డౌన్ ప్రకటించినారే ఉదయం 1 గంట సేపు లేదా 2 అవర్స్ సాయంత్రం మిగిలినవి ఎవరు పోకూడదు అన్నారు. అప్పుడు హాస్పిటల్స్ అంతా క్లోజ్ అయింది. చాలా వరకు అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నట్టుగా జరుగుతున్నటువంటి కార్యం. అందువల్ల వీటి మీద మన యొక్క మనస్సు ఉంచకుండా, వీటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ప్రభావం మీద అక్కడని వెంటబడవాలి. భూమి మీద జరుగుతున్న కార్యాలన్నీ కూడా మనకు తెలియజేసినటువంటి విషయము ఏ సరితల్లో మధ్యాకాశంలో బయటపడకపోతున్నారు. ఆ యొక్క సత్యమును మనకు బయటపరుస్తున్నది. అందువల్ల దీని మీద మన యొక్క మనసు ఉంచకుండా యేసు అదే చెప్పారు, ఈ యొక్క భూమిలో ఇవన్నీ కూడా జరుగుతుంది, ఇంకా జరగవచ్చు. అందువల్ల వీటి మీద నీకు మనసు ఉంచకుండా, ఈ భూ సంబంధమైన వాటి కొరకు నీవు ప్రయాసపడకుండా నన్ను సంధించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడం వల్ల మెలకుగా ఉండేది. అదే అర్థము. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన యొక్క సంఘము ప్రారంభించబడినటువంటి దినంలో అందరూ కూడా అతిథి చూసుకొని ఉండేవారు. సైతం కూడా ప్రార్థన మందిరం కూడా అంతా బాగా జరిగింది. తర్వాత మనకి ఎవరు ఇల్లు ఇవ్వకుండా ఉండడం పోవడం ద్వారా ఏదో సొంత స్థలం తీసుకుంటున్నాము. కానీ ఇంకా కొంతమంది పాత విశ్వాసులు ఉన్నారు. పూర్వకాలంలో మాకు నేర్పించింది ఇదే, ఈ భూమిలో ఏది కూడా సొంతంగా ఉండకూడదని. అందువల్ల మేము వారికి ఇల్లు తీసుకోము, ఇక్కడ మేము సొంత ఇల్లు కట్టుకోము, వారికి ఇంట్లోనే ఉంటాము. ప్రభు మాకు ఆశీర్వాదించారు. అది ఎంత వారికైనా పర్వాలేదు. ఇంకా వారిలో ఉన్నటువంటి విశ్వాసులు, పాత విశ్వాసులు ఉన్నారు. మనం వారు మంచి బిజినెస్ మ్యాన్, బాగా వ్యాపారం చేసేవాళ్ళు. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరికీ సహాయం చేయడు. వారి భూమిలో మాకు ఏది సొంతంగా ఉండకూడదు. ఇల్లు వారికి ఏమీ తెలియదు, స్థలం వారికి ఏమీ తెలియదు, వెహికల్స్ కూడా వారికి ఏమీ లేకుండా ఉన్నవారు ఉన్నారు. బ్యాంక్ అకౌంట్ వారికి ఏమీ లేకుండా కంపెనీ పేరు మీద తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మాకు ఏది సొంతం ఉండకూడదు. కానీ ఇప్పుడు మన అలా కాదు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది సొంత ఇల్లు ఉన్నారు, వారికి ఇల్లు ఉన్నారు. ప్రభు మిమ్మల్ని ఏ స్థానం ఇచ్చారో పర్లేదు, దాని నుంచి ఎక్కువగా ఇది కావాలని ఆశపడకుండా ఇప్పుడు మనకు ఉండవలసిన ఆశ ప్రభావ మీరు ఆకలిస్తే మీరు ఆకలి భూసమైన ఆశీర్వాదం కాదు, నాకు పరలోక ఆశీర్వాదం నాకు కావాలి. ఇటువంటి మెలకు గల ఆత్మ మనకు కావాలి. కానీ ఇప్పుడు మనం దేవుని ఇచ్చాను ఏం చేస్తున్నానగా నిద్రపోయిన వారంగా
దేవుని దర్శించవలనని ఆశ మారిపోయి ఇంకా భూమిలో ఆశీర్వాదంతో కూడా ఉండాలి. కొన్ని సంఘాలు అలా బోధిస్తున్నారు. మీకు ఫోన్ ఆటోమేటిక్గా మీకు రీఛార్జ్ అయిపోతుంది, మీ ఫోన్ కట్ అయిపోతే రీఛార్జ్ అయిపోతుంది. చూడండి, మీకు బ్యాంకులో బ్యాలెన్స్ ఆటోమేటిక్గా డబ్బులు పడిపోతాయి. కొన్ని జరుగుతుంది, వాళ్ళు చెప్పేది ఎలా జరుగుతుందో తెలియట్లేదు. ఆటోమేటిక్గా అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది. దేవునికి ఆశీర్వాదం ఇస్తారు. అన్నీ కూడా ముఖ్యంగా లాక్డౌన్లో కొన్ని సంవత్సరాల నుంచి జరిగిన తర్వాత మనం చూసుకుంటే ఎన్నో సమయంలో భూసంబంధమైన ఆశీర్వాదానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. నీకు వచ్చావు, దేవుడిని ఆశీర్వదిస్తారు. మనకు కావాల్సింది ఇది కదా. ఒకవేళ ఈ భూమిలో మనకి ఏమీ లేకపోయినా సరే, దరిద్రుడైన లాజర్కి ఇక భూమిలో ఏమీ లేదు, సొంతమని చెప్పుకోవడానికి ఆయనకి ఎవరు లేదు, ఆదుకోవడానికి తల వాల్చుకోవడానికి స్వంతమైన స్థలం లేదు, ఏమీ లేదు. చిన్న పట్ట కట్టుకొని కూడా ఉంటారు, అట్లాంటి స్థలం కూడా ఆయనకి లేదు. అతనికి అన్నం పెట్టేవాళ్ళు లేదు, అతను పరామర్శించేవాళ్ళు లేదు, ఆయనతో కూడా ప్రేమతో మాట్లాడేవాళ్ళు ఎవరు లేదు. దరిద్రుడు ఆయన పరలోక రాజ్యానికి పోలేదు. ఆయన దరిద్రుడైన లాజరు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక కారణము, ఆయన ఉన్నటువంటి స్థలం గుమ్మం దగ్గర ఉంటుంది. సామెతల గ్రంథం చదువుతున్నాము, నిత్యము నా గుమ్మం దగ్గర ఉండి జీవించేవాడు ధన్యుడని. గుమ్మం దగ్గర నిత్యము గుమ్మం దగ్గర ఉండి ఇంటి గుమ్మం దగ్గర నిల్చుండి నా స్వరం వినేవాడు ధన్యుడని. లాజరు ఎలా ఉన్నాడు? ప్రభు ఇది చివరి దినాలు వచ్చాము, మన ఇక్కడ మనోనేతలు కూడా వెలిగించేవాళ్ళు. ప్రభు నీ వల్ల మారవాలి, నీ లాగా లెక్కబడవాలి. ఇటువంటి ఆత్మ కలిగిన వారముగా ఈ యొక్క భూమిలో జీవించి మన యొక్క రక్షణ అనుభవం కాపాడుకున్న వాళ్ళు ప్రభు మనకు సహాయం చేయవాలి. సహాయం చేయడానికి శక్తి మంతుడు మనం అప్పగించుకోవడం వల్ల చాలా ప్రభు పరిశుద్ధ నామానికి నైపుణ్యులు కదా. రెండవదిగా యేసుక్రీస్తు మెలకువగా ఉండుడి అని చెప్పాడు. ఏ సత్యమును బయలుపరచడానికి ఆయన అలాగే చెప్పాడనగా రెండవ కార్యం మనం చదువుతున్నాము. మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. ఇక్కడ యేసు రెండోసార్లు తనతో కూడా ఉన్నటువంటి వాళ్ళని చూసి అన్నాడు, మీరు మెలకువగా ఉండండి కానీ. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వాక్యంలో చదువుతాము. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు, పేతురు, యాకోబు, యోహాను వారు ముగ్గురు తీసుకుని వెళ్ళారు. ఎక్కడ? గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి. యేసు వాళ్ళు చూసి మీ దగ్గర కూర్చొని ప్రార్థించండి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తానని వాళ్ళు వచ్చి కూర్చున్నారు. యేసు వెళ్ళి ప్రార్థన చేస్తాడు, వాళ్ళతో కూడా ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు తన యొక్క రక్తము చెమటలాగా శరీరానికి కాలుతుంది. యేసు ప్రార్థన చేసి తిరిగి వచ్చి చూసినప్పుడు పేతురు, యాకోబు, యోహాను వారు ముగ్గురు కూడా ఏం చేస్తారనగా నిద్రపోతూ ఉన్నారు. యేసు వాళ్ళని లేపి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పారు. అలా చెప్పేప్పుడు శోధనలో ప్రవేశింపకుండా ఉండనట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయని చెప్పారు. మీరు మెలకువగా ఉండవను, శోధనలో ప్రవేశింపకుండా, శోధనలో ప్రవేశింపకుండా లేకపోతే శోధనలో పడిపోకుండా ఉన్నట్లుగా మీరు మెలకువగా ఉండి. దేవునికి స్తోత్రం. ఈ మాటను ఒకసారి కాదు రెండోసారి కూడా వచ్చి ఆయన ప్రార్థన చేసి వచ్చినప్పుడు వారు అలాగనే అన్నారు. మూడోసారి వచ్చినప్పుడు ఆయన చాలా ఇక్కడ మీరు రెస్ట్ తీసుకొని పోదాం రండి అని. యేసు వెళ్ళిపోయినాడు. ఆయన చెప్పినట్టుగా పేతురుకు శోధన కలిగింది. 3 సార్లు వేసిన నాకు తెలియదు. నాకు దాని ముందు గెత్సేమనే తోటలో కత్తి తీసుకొని ఆ మలుకోసిన చెవి అతని మీదకి వేసుకున్నాడు.
3 సార్లు వేసి నాకు తెలియదు, శోధనలో పడిపోయాడు. పేదలు శోధనలు ఇలా పడిపోవడానికి కారణం ఇదే అధ్యాయంలో చదువుతున్నాము. ఇక్కడ కాదు, పేదలకు చెప్పేప్పుడు దాని గురించి మనం ఇంకా కొన్ని స్వార్థ గ్రంథాలు కూడా చదువుతున్నాం. యేసుని చెప్పాడు, అందరూ మారిపోతారు, మీరు నా దగ్గర నుంచి మీలో ఒకటి నన్ను అప్పగించున్నాను. ఈ మాట విన్నట్టు చేస్తున్నాను, అందరూ పారిపోయినా సరే నేను మాత్రం నీ యొద్ద నుంచి పారిపోనను. ఏ సపరే చెప్పాడు. కోడి కుమారులు కృషిలో పోటీ నన్ను 3 సార్లు తెలియదు అనుకోవడం, లేదా నేను అలా చెప్పను, ఈ నిమిత్తముగా చచ్చిపోవడానికి కూడా నీ సిద్ధమైన. ఇది పేదలు తనలో ఉన్నటువంటి బలమును ఆదుకొని జీవించే కార్యం మనకు బయటపరుస్తున్నది. పేదలు బలవంతుడు, వాళ్ళందరికంటే కొద్దిగా ధైర్యవంతుడు కూడా. ఎక్కడికి వెళ్ళాలో యేసు పేదలు తీసుకుని, అందువల్ల ఈయన అనుకున్నాడు, నాలో ఏదో నేను అనుకున్నాడు. తను ఆశ్రయించుకున్నాడు. తన జ్ఞానము, స్వయబలము, శరీర బలము ఆదుకున్నాడు. అందువల్ల ఆయన శోధనలో ప్రవేశించాడు, శోధనలో పడిపోయాడు. ఏసీ కార్యం తెలియజేయడానికి శోధనలో ప్రవేశింపకుండా ఉన్నట్లుగా నువ్వు జాగ్రత్తగా మెలుగుగా ఉండి ప్రార్థన చేయడానికి ప్రియులారా, మనం ఎలా ఉన్నాం? మన యొక్క శరీర బలము లేకపోతే మనకి ప్రవహించినటువంటి జ్ఞానము మనం ఆదుకొని జీవించిన వారుగా ఉండేటట్టుగా శోధనలో పడిపోయేదము. పాత నిబంధనల సంస్థలు కూడా అటువంటి వాడు ఎప్పుడు పోయినట్టుగా నేను వెళ్తానని 1 సారి 2 సార్లు 3 సార్లు చేసిన తర్వాత ఆయన కుదరకపోయాడు. తెలియలా చాలా అందరూగా ఆయనతో కూడా మాట్లాడి తన యొక్క మహా బలము శక్తి ఎక్కడ ఉండేది, ఎందువల్ల ఆయనకి శక్తి కలిగిందనే విషయాలు గ్రహించుకొని ఆమె బాగా పాట పాడి ఊళ్ళో తల్లిలందరూ కూడా పిల్లలను పాట పాడి నిద్రపోయినట్టుగా చేస్తారు. ఉయ్యాలో పిల్లలను ఊపుతున్నప్పుడు ఏ పడ్డది జ్వర పట్టనా అలాగా ఆమె తెలియగా సింసోను కూడా పాట పాడి బాగా నిద్రపోయినాడు. మంగళవారం పిలిపించి ఆయనకు గూడు పోతుంది, తన యొక్క శక్తి అంతా పోయింది. అప్పుడైనా నేను ఎప్పుడు వెళ్తున్నట్టుగా వెళ్ళిపోతానని అని లేచాను. ఏమైంది, ఏం నాకు జరగలేదు. మనం కూడా జాగ్రత్తగా ఉండి మనల్ని కాపాడుకున్న వల్ల ప్రభు మనకి ఇచ్చిన జ్ఞానము లేకపోతే మనకి ఇచ్చినటువంటి బలము, మనకి ఇచ్చినటువంటి తెలివిను, తలాకును దాన్ని ఆశ్రయించకుండా దేవుడు ఇచ్చాడు సంతోషంగా. కానీ దాన్ని మనం ఆశ్రయించకుండా, దానిని చూసి అతిశయపడకుండా తగ్గించుకొని జీవించినట్లా శోధనలో మనం పడిపోకుండా కాపాడబడగలము. చివరి దినము మనము మెలకువగా ఉండి మనల్ని కాపాడుకున్న వాళ్ళం, మన జీవితంలో కాపాడుకున్న వాళ్ళం. ప్రభు ఇచ్చిన కార్యములు అది మన కోసం కాదు, మన ద్వారా ఇతరులకు సహాయం కలగడానికి, మన ద్వారా ఇతరులకు ఆశీర్వాదం కలగడానికి, మన ద్వారా ఇతరులకు విశ్వాసం కలగడానికి, మన ద్వారా ఇతరులకు స్వస్థత కలగడానికి, మన ద్వారా ఇతరులకు ఆదరణ కలిగించడానికి, ధైర్యం కలిగించడానికి ప్రభు మనదంతా కూడా ఏదో కొన్ని వరాలను, తలాంతులను అనుభవిస్తున్నాడు. అదేదో మనం గొప్పవాళ్ళని అనుకొని మనం ఫీల్ అయితే శోధనలో మనం పడిపోయేది. ఈ విషయంలో మనం మెలకువగా ఉండవాలి. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా యేసు మెలకువగా ఉంటుంది అని చెప్పే కార్యంలో 3వ కార్యము అయితే 3వ విషయము, అక్కడ యేసు మనకి ఏ సత్యమును తెలియచేస్తున్నారని మనం చెప్తున్నప్పుడు మార్పు స్వాత 13వ అధ్యాయం 36వ వాక్యంలో మనం చదువుతున్నాము. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చునేమో కనుక
మీరు మెలకువగా ఉండి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ అకస్మాత్తుగా ఆయన వచ్చి ఇదిగో నేను దొంగ వల్ల వచ్చి ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాము. అదే అకస్మాత్తుగా వచ్చి మీరు మిమ్మల్ని నిద్రపోచిన వరంగా చూడకుండా ఉన్నట్లుగా మీరు మెలకుగా ఉంటే దేవుడికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు మెలకుగా ఉంటుంది అని ఏ ఉద్దేశం కొరకు అన్నారనగా వారందరూ కూడా బాగా నిద్రపోయారు. నిద్రపోయడానికి కారణము వారి జీవితంలో తృప్తి కలిగిన, వారు చేయించినటువంటి కార్యంలో తృప్తి కలిగిన, అందువల్ల నిద్రపోయారు. నోవా ఓడ నుంచి బయటకు వచ్చినాక ద్రాక్షరసం తాగేసి నిద్రపోయినాడు. అది ఆయనలో కలిగిన తృప్తి. తన జీవితం చూసి తనని సంతోషించుకున్నాడు. పర్వాలేదు, అంతకంటే నేను పర్వాలేదు. తన యొక్క జీవితంలో ఆయన తృప్తి పడి ఉన్నాడు. అందువలన నిద్రపోయి తన పిల్లలకే శాపం కలిగించడానికి కారణంగా మారాడు. నోవా కూడా తన గుడారంలో వస్త్రం లేకుండా దిగంబరుడుగా పడుకున్నాడు. చూడండి, మెలకుగా లేకుండా పోవడం ద్వారా తన యొక్క వస్త్రము తొలగిపోయింది. మనం కూడా మన యొక్క జీవితాన్ని చూసి తృప్తి పడకుండా, ఇలా తృప్తి పడడానికి కారణము మనం దేవునితో కూడా మనకి జీవితంలో పోల్చి చూడకుండా, మనుషులతో కూడా మనకి జీవితంలో పోల్చి వారికంటే మనం పర్వాలేదు, మనం మెలకుగా ఉండవలసిన దినము ఏసు ఎప్పుడు వచ్చినా తెలియదు. మన జీవితం చూసి మనం తృప్తి పడకుండా, ప్రభా నేను ఇంకా నీ వల్ల మారవాను, వాళ్ళని వీళ్ళు చూడకుండా మనకు మాదిరి, మన కొలతంతా కూడా మన యొక్క రోల్ మోడల్ యేసుక్రీస్తు. ఆయన వల్ల మనం మార్చబడవాలని చిన్న చిన్న కార్యాలు కూడా మనం చూసి జయించిన వారంగా ఉండినలా ఆర్థిక రీతిగా మనము మెలకుగా జీవించగలము. యేసుక్రీస్తు దేవుడు లేదా యేసుక్రీస్తు తన గురించి కూడా కీర్తనలు కూడా మనం చదువుతున్నాం. ఇశ్రాయేలును కాపాడేవాడు, ఆయన నిద్రపోడునని మెలకుగానే ఉంటాడు. కారణం యేసు ఇంకా తృప్తి పడలేదు. హల్లెలూయా, ఇది యేసు కూడా తృప్తి పడలేదని. అవును, యేసు ఎప్పుడు తృప్తి నొస్తారంతా మనమందరూ కూడా ఆయన వల్ల మార్చబడుతున్నప్పుడే తృప్తి ఆయన సంతోషపడతాడు. వీరి కొరకు నేను రక్తంలో కాచున్నాను, కానీ మీరు ఇలాగ ఉన్నారు, ఇంక ఎప్పుడు నా వల్ల మార్చబడగలరు వీళ్ళు. ఇంకా మనుషులందరూ కూడా ఆ యొక్క పరలోకంలో చేరినప్పుడే యేసుక్రీస్తుకు సంతృప్తి కలుగుతుంది, తృప్తి ఉంటాడు. మనం కూడా ఇంకా మనకి జీవితంలో మెలకుగా ఉండి యేసు వల్ల మార్చబడవలననేటువంటి దాహం కలిగిన వాళ్ళుగా మనం అందరూ కూడా జీవించేదాము. ప్రభు మనందరూ కూడా సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం. ఇంకా యేసుక్రీస్తు మెలకుగా ఉంటుందని చెప్పి ఆ కార్యానికి మనం వచ్చినప్పుడు యేసు దేని కొరకు ఆయన మెలకుగా ఉన్నాడు అనే విషయం 4వ చెప్పేప్పుడు మత్తయి సువార్తలో మనం చదువుతున్నాము. ఇదే విషయమే మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వాక్యంలో చదువుతున్నప్పుడు, ఆ దినమైనను గడియలను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఫస్ట్ మంచిగా ఆ కాలం, ఆ సమయము, ఇక్కడ ఆ దినము, ఆ గడియ మీకు తెలియదు కనుక మెలకువగా ఉండేది. అది ఎప్పుడో తెలియదు. అది తండ్రి అని దేవుని యొక్క ఆధీనంలో ఉన్నది. తండ్రి అని దేవుడు ఎప్పుడు యేసును చూసి నీవు వెళ్ళుమంటాడో అప్పుడు యేసు మధ్యాకాశంలో వచ్చేస్తాడు. అది మనకు తెలియదు. అందువల్ల మనం మెలకువగా ఉండవల్ల ఇది ఆర్థిక రీతిగా
మన తలంపులు దేవుని తలంపులు కావు, మన మార్గములు దేవుని మార్గములు కాదు. మనం అనుకున్నట్టుగా ఎప్పుడు కాదు. కానీ ఆయన వచ్చే సమయం మాత్రం చాలా సమీపంగా ఉంది. కానీ మన అనుకున్న సమయం, నేను అనుకున్న సమయం కాదు, లేదు మీరు అనుకున్న సమయం కాదు. ఏదో ఆ దినం దగ్గర ఉంది. మన మార్గములు దేవుని మార్గములు కాదు, మన తలంపులు దేవుని తలంపులు కావు. దీన్ని ఎరిగిన వారముగా దేవుని చిత్తానికి మనల్ని అప్పగించుకొని జీవించడం మెలకుగా ఉండే జీవితము. నేను అనుకున్నట్టుగానే అన్ని కార్యాలు జరగవల్ల. పాత నిబంధన గ్రంథంలో రాజు ఉన్నాడు. దావీదు యొక్క కుమారుడైన అబ్షలోముకు ఆయన రాజుగా ఆ స్థానంలో వచ్చినాక దావీదు తన యొక్క పట్టణం నుండి పారిపోయాడు. ఆయనకు మంచి మంత్రిగా ఉన్నాడు. ఆలోచన చెప్పే ఒక ఆయన ఉన్నాడు, ఐతోఫెలు పేరు. ఆయన చెప్పే ఆలోచన అంతా కూడా దేవుని ఆలోచన లాగానే ఆ దినంలో ఉండింది. ఆయన అబ్షలోముకు ఒక ఆలోచన చెప్పాడు, మంచి ఆలోచన. సైన్యం అంతా కూడా తీసుకుని మీరే వెళ్ళవాలని, దావీదు ఎక్కడ ఉన్నాడని తెలుస్తుందో ఆయన మీద దిగుతాము, అతన్ని చంపేస్తామని, అప్పుడు రాజ్యపాలన మీద పోను, మీరు స్థిరపరచబడగలరని. కానీ దేవుని చిత్తం వేరే విధంగా ఉంటుంది. అక్కడే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఊసాయనని. అతను అంటాడు, ఇలా ఈసారి ఐతోఫెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. మీ తండ్రి యుద్ధ వీరుడు, రా కాలంలో అయినా తన ఇంట్లో ఉండడు, ఎక్కడైనా బయట తిరుగుతూనే ఉంటాడు, లేదా ఏదైనా పొగలో అయినా ఉండి దాక్కొని ఉంటాడు. ఒకవేళ మీరు వెళ్ళేప్పుడు మన ఊళ్ళలో కొంతమంది చనిపోతే, అబ్షలోమును వెంబడించి వచ్చినటువంటి వారిలో చాలామంది చనిపోయినారని విషయం వచ్చును. అప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి వారు, మనతో కూడా ఉన్నటువంటి వారు కూడా ఆ మాటను వినినట్లా వారి యొక్క హృదయము కృంగిపోను, మనం జయించలేము. అందువల్ల ఈ మాట మంచిది కాదు. సమూయేలు గ్రంథంలో చదువుతున్నాము, మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథంలో మనం చదువుతున్నాము. అక్కడ ఈ విషయం అంతా రాయబడింది. సరే అట్టయితే రైట్, ఇది చాలా బాగా ఉన్నట్టుగా ఉంది. అందువల్ల నీవు చెప్పినట్టుగా వద్దు, ఆయన చెప్పినట్టుగా చేస్తామని అబ్షలోము చెప్పాడు. ఐతోఫెలు ఇంటికి వచ్చినాడు. ఆ ఇంటి కార్యాలన్నీ కూడా సరి చేసుకొని పులి వేసుకొని చచ్చిపోయినాడు. తన అనుకున్నట్టుగా కార్యం జరగలేదు, తన ఆశపడినట్టుగా జరగలేదు. పిల్లలు ఈ దినంలో ఆత్మహత్య చేసుకున్న వారు చాలామంది కూడా వారు అనుకున్న విధంగా జరగలేదు, అందువల్ల అలాగే ఆత్మహత్య చేసుకున్నారు. అది సాతానిక ప్రేరేపణ. మనం మెలకుగా ఉండవాలని యేసుక్రీస్తు ఎందుకు చెప్పారనగా ఆ కార్యంలో నేను అనుకున్నట్టుగా జరగవాలను, నా ఆశ నెరవేరవాలనని మనం జీవించినట్లా సాతానుకు మనం చోటు ఇచ్చిన వారముగా మారేదము. సాతాను మన యొక్క హృదయంలో ప్రేరేపణ కలిగించి చివరిలో మనలో సత్యం నుండి లేదా దేవుని నుండి దూరంగా తీసుకున్నారు. అందువల్ల యేసుక్రీస్తు మీరు మెలకుగా ఉండేవాళ్ళు, మీరు ఎవరు కూడా తొందరపడవద్దు, మెలకుగా ఉండండి అని చెప్పి చివరి దినంలో ఉన్నాము. నేను చెప్పే కార్యాలతో విషయం 2 సమూయేలు 17వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. ఆయన ఐతోఫెలు చెప్పిన ఆలోచన ఏదనగా సైన్యం అంతా తీసుకొని నేను వెళ్తానన్నాడు. మీరు ఇక్కడ నేను వెళ్తానన్నాడు. కానీ హూషాయి అనేవాడు చెప్పాడు, అలా కాదు, మీరు పోకూడదు, రాజువే వెళ్ళాలా అని ఆయన ఆలోచన చెప్పాడు. ఈ మాట విన్న వెంటనే ఆయన తను అనుకున్నట్టుగా జర్నీని ఇంటికి వెళ్ళి వేసుకున్నాడు. ఏ సంగతి నాకు జాగ్రత్తగా ఉండి, ఆ దినము ఆ గడియ ఎవరికి తెలియదు, మీరు అనుకున్నట్టుగా కాదు.
దేవుని చిత్తానికి మిమ్మల్ని అప్పగించుకొని జీవించండి. ఈ విషయంలో మనం మెలకుగా ఉండడం. యేసుక్రీస్తు ఈ విషయంలో మెలకుగా ఉన్నాడు. ఆయన చివరిగా తండ్రి నీ చేతిలో నా ఆత్మను అప్పగించుతున్నాను అని చెప్పి ప్రాణాలు విడిచాడు. దేవుని చిత్తానికి తను అప్పగించుకోవడం. గెత్సేమనే తోటలో కూడా ప్రార్థన చేయించినప్పుడు దీన్ని నాలో నుంచి తీసివేయడం నీ చిత్తమైతే తీసివేయము, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే నాలో జరగవడం. చివరి దినాడు నా దేవుని చిత్తానికి మనల్ని సంపూర్ణంగా సమర్పించుకొని మనం జీవించినడలా, ఈ విషయంలో మనం మెలకుగా ఉండినడలా ఖచ్చితంగా మనందరూ కూడా కాపాడబడి ప్రభువును సాధించగలము. దేవుడికి స్తోత్రం. ప్రభు మనందరూ కూడా ఈ విషయంలో కూడా సహాయం చేయగలం. ఇంకా తర్వాత మనం ఏ విషయంలో మెలకుగా ఉండాలన్నగా, మనుష్య కుమారుడు ఎదుట నిలబడడానికి శక్తిగల వారంగా ఉన్నట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మనం మెలకుగా ఉండగలం. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వాక్యంలో మనం చదువుతున్నాము. కాబట్టి మీరు జరగబో వీటినలను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసు మనుష్య కుమారుని ఎదుట నిలవడానికి శక్తిగల వారంగా మనం మారాలన్నగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకువగా ఉండవాలని ఆయన చెప్పారు. లూకా సువార్త 21వ అధ్యాయం స్టార్టింగ్ మొదటి వాక్యం నుండి మనం చదువుతున్నప్పుడు యేసు ఎందువల్ల ఆ మాటలను చెప్పారనే కార్యాలను మనం గ్రహించగలము. ఆ యొక్క అధ్యాయము మొదటిలో మనం చదువుతున్నప్పుడు యేసు దేవుని ఆలయానికి వెళ్ళాడు. అక్కడ కూర్చున్నాడు. తన కళ్ళు ఎత్తి చూశాడు. కాணிక పెట్టిలందరూ కూడా కాணிకలు వేస్తూ ఉన్నారు. ఒక విధవరాలు తన దగ్గర ఉన్నటువంటి 2 నాణ్యాలు రూపీస్ అనుకోండి, 2 రూపాయలు అనుకోండి, 2 రూపాయలు ఆ పెట్టిలో వేసేసి ఆమె వెళ్తాం. అందరు వేసేటప్పుడు ధనవంతులందరూ కూడా శబ్దం రాకుండా వేస్తున్నారు. కానీ ఈ మళ్ళీ శబ్దం వచ్చినట్టు వేసి ఏమంటే నాకు కొంచెం శబ్దం వచ్చింది. కానిచ్చే కదా, రూపాయి వెళ్ళే కదా, 2 నాణ్యాలు అన్నీ అక్కడ రాయబడింది. ఆమె వేసిపోయి వెళ్ళిపోయింది. వేసి ఆమె చేసిన కార్యం చూసి ఈ విధవరాలు తన యొద్దకు ఉన్నటువంటి సమస్తాలు కూడా ఆమె దేవుడి కొరకు ఇచ్చేసింది అని అంటాడు. ఇది మనపూర్వకమైన హృదయం, ఉత్సాహం కలిగినటువంటి హృదయం బయటపరుచుతున్నది. దేవుడి రాకడలు ఎత్తపడుచున్నటువంటి వారు ఈ భూమిలో జీవించిన కాలమందు దేవుడి మార్గంలో నడవడానికి ఉత్సాహంతో కూడా ఉన్నటువంటి వారు, వారిని ఎవరు కూడా చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్సాహంతో ఇంట్లో ఎద్దులు ఉంటారు, పొలం పనిచేసే వాళ్ళు ఎద్దులు పొలం పని చేయడానికి ఎద్దులను వాడుకొని ఉంటారు. ఆ కొన్ని బాగా అలవాటు పడినటువంటి ఎద్దులు ఏం చేస్తే ఉదయకాలం లేచి ఆయన ఇది చెప్పిన వెంటనే ఆ వడ్డీలో తాడిలో ఎద్దులే వెళ్ళి అట్లా తలను దూసుకొని బయలుదేరుతుంది. కట్టాల్సిన అవసరం లేదు. రోజు పొలంలో నుంచి ఇంటికి వచ్చేప్పుడు దారి కూడా ఎవరు అవసరం లేదు. ఆయన ఎక్కి కూర్చొని హ్యాపీగా పడుకుంటాడు. ఆ ఎద్దులు 2 కూడా సేఫ్గా ఇంటికి తీసుకొని వచ్చేస్తాయి. లెఫ్ట్ రైట్ మనుషులు మనం చూడము, వెనకాల బండి రోడ్డు దాటుకొని వెళ్ళేప్పుడు కూడా మనం చూడము, కానీ ఇవి కరెక్ట్గా చూస్తాయి. ఈ అలవాటు నాకు కూడా ఉన్నాయి. మా ఊళ్ళో కూడా సాయంత్రం పొలం నుంచి పని చూసుకొని వెళ్ళేప్పుడు హ్యాపీగా ఎద్దుల బండి మీద ఎక్కి కూర్చున్నాం, పడుకుంటాం. దాదాపు 5 కిలోమీటర్లు ఉంది. అది ఎద్దులు కరెక్ట్గా ఆటోమేటిక్గా తీసుకొచ్చి ఇంటి దగ్గర వచ్చినాక తల ఊపుతూ ఉంటుంది. మెడ మీద కట్టినటువంటి గంటం ఉంటుంది. అప్పుడు మేము లేస్తాం. ఆ ఎద్దులేమో మెలకుగా ఉంటుంది. అనగా ఉత్సాహంలో తన యజమానుడు కొరకు ప్రయాసపరిచినటువంటి అనుభవం మనకి ఇప్పుడు అది కావాలి. ఆ విధవరాలు తన దగ్గర ఉన్నదాన్ని ఆ 2 నాణ్యాలు ఉత్సాహంతో వేసింది, మనపూర్వంగా వేశారు. ఆమెకు ఎవరికి చెప్పలేదు. చివరి దినము
యేసు మోషేతో పాత నిబంధనల గ్రంథంలో మోషేతో కూడా దేవుడు చెప్పేప్పుడు అక్కడ యెహోవా దేవుడు యెహోవా అని పేరునే దేవుడు మోషేకి ఇశ్రాయేలు ప్రజలకు తన బయలుపరిచిన ఆ దేవుడు అన్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎదుట చెప్పు నాకు నేను నివాసం చేయడానికి నా కొరకు ఒక పరిశుద్ధ నివాస స్థలంలో వారు సిద్ధపరచేవాళ్ళు. దానికి ఎవరైతే ఉత్సాహంతో మనపూర్వకంగా కానుక ఇస్తున్నారో వారు ఎదురు నుంచి నేను ఆ కానుకని తీసుకొని నాకు పరిశుద్ధ నివాస స్థలం నిర్మించుము అని దేవుడు చెప్పారు. నిర్గమకాండం 25వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. మా దగ్గర కానుక తీసుకు ఉత్సాహంతో కూడా ఇచ్చేవారు. నా కొరకు ఒక పరిశుద్ధ నివాస స్థలము వారు ఇచ్చే మనపూర్వకమైన కానుక ద్వారా నేను నిర్మాణించుము. ఇలా మనం కాకున్నాము. మన జీవితము బలవంతం చేయించినది జీవితం కాదు. మనపూర్వకంగా మన దేవుడి కొరకు క్రియ చేయవలసినటువంటి జీవితము. యేసు మనపూర్వకంగా తను అప్పగించుకొని నడిచిన వేళ మనం కూడా అలాగే మనపూర్వకంగా మనల్ని అప్పగించుకొని జీవించేవాళ్ళు. ఖచ్చితంగా మన ఇక్కడ రక్షణ వస్తువులు మనం కాపాడుకొని జీవించగలము. అనేక చివరి దినాలు ఈ విషయంలో కూడా చాలామంది దేవుని జనంలో మన విరోధి అపవాది మోసం చేసి ప్రజలు దేవుని కొరకు చేయించినటువంటి కార్యంలో మనం కూడా లేకుండా వాళ్ళు మార్చున్నాడు. అన్ని సంఘంలో ఇప్పుడు జరిగిన విషయం ఇదే. ముందు కాలంలో ఉన్నట్టుగా ఏ సంఘంలో కూడా జరగడం లేదు. చెప్తే చేస్తాం. శాలరీ పిల్లలను పంపించే విషయంలో కూడా అందరూ దేవుడు మాట్లాడితే పంపిస్తాం. ఫస్ట్ మనం మనపూర్వకంగా వాంఛతో కూడా దేవుడు తెలియజేస్తే దేవుడు అవునా కాదని చెప్తారు. పిల్లలు కూడా సేవ చేయడానికి ఇప్పుడు నాకు వాంచలేదు. మనపూర్వకంగా మన దేవుడి కొరకు క్రియ చేయవలసినటువంటి దినము. అది ఏ విషయమైనా సరే ఈ విషయంలో మనం మెలకువగా ఉండేలా ప్రభువును సంధించగలము. కానీ మనము మన యొక్క మనోనితను సాధన ద్వారా వృద్ధితను కలిగి చేసుకున్న వారంగా మనపూర్వం లేకుండా కొంతమంది కూటానికి కూడా బ్రదర్ మీరు అడుగుతారు, అందువల్ల మేము వస్తున్నాము, రాలేకపోతే మీరు అడుగుతారు. ఇది మనుషుల భయం. ఇది మనపూర్వకంగా ప్రభువును ఆరాధించే అనుభవం. ఎన్నో కార్యాలు దేవుని జనులు మనపూర్వం లేకుండా చేయించినారు. ఇది మెలకుగా ఉన్న అనుభవం కాదు. యేసు అందుకే చెప్పాడు, ఇది మెలకుగా ఉండడం. చివరి దినము ప్రభు ఈ విషయంలో మనందరూ కూడా సహాయం చేయాలి. కొంతమంది దేవుడితో కూడా చేసినటువంటి మొక్కుబడులను చెల్లించే విషయంలో కూడా ఇంకా నిద్రపోతూనే ఉంటారు. తర్వాత చేసుకున్నాము. దేవుడితో కూడా మనం నోరు చెప్పిన కార్యం చేయాలి. ఇది మెలకుగా మనం ఉండవలసిన దినము. ప్రభు సహాయం చేయాలి. అందువల్ల చివరి దినాల్లో ఉన్నాము. ఎందుకు చెప్తే కొంతమంది నేను ఇక్కడికి వచ్చేప్పుడు క్యాన్సర్ చుట్టూ చెప్పాను. మేము దేవుడితో కూడా ఇలా మొక్కుబడి చేసుకున్నాము అని. డిసెంబర్ 22వ తారీఖు నేను ఇక్కడికి వచ్చాను. మరుసటి రోజు నాకు వచ్చే ఇక్కడ 2019 లాస్ట్లో వచ్చాను. 20 అయిపోయింది. 21 కూడా వచ్చేసింది. ఈ రోజు నా కార్యాలయం చేయలేదు. ఇంకా వాళ్ళు నాకేమో ఇస్తారు కాదు, ఏదో ఒక విషయం చేస్తామన్నారు, కానీ ఇంతవరకు చేయలేదు. దేవుడితో చేసుకున్నటువంటి మొక్కుబడులను చెల్లించే విషయంలో మనం ఆలస్యం చేసిన గల మనకు మనపూర్వమైన హృదయం లేదు. దేవుడికి ఇవ్వడానికి మనపూర్వం లేదు.
మనం ఇంకా నిద్రపోతున్నాం అని అర్థం. ఏ విషయంలో ఇంకా ఎవరైతే నిద్రపోయేటప్పుడు ఉన్నారో, దేవుడితో చేసినటువంటి మొక్కుబడి చెల్లించకుండా ఉన్నారో ప్రభు వారందరూ కూడా దేవుడు సాధించేవారు, నలుగురు ఆత్మ దేవుడు అనుభవించేవారు. దేవుడి లూకాసు వార్త 21 స్టార్టింగ్ ఆ కార్యాలను చూసి తర్వాతనే ఎన్నో విషయాలు చెప్పుకొని వచ్చి లాస్ట్లో అన్నాడు. అందువల్ల మనం 21 వాక్యాలు చదివిన అందువల్ల సంభవింపబోతున్నటువంటి వీటి నుంచి మిమ్మల్ని మీరు తప్పించుకొని ప్రభు రాకడలో మనుషు కుమారుని ఎదుట నిలవడానికి శక్తి గలవారు ఉన్నట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసి వెలుగుగా ఉండి. ఇది రెండు ఉండినైతే చాలు. ఆరాధనకు వచ్చే కార్యం కూడా ఏదో ఒక గుంపు వారు మాత్రమే అనేక సమయానికి వస్తున్నారు, ఇంకొక గుంపు వారు ఎప్పుడూ లేదు. ఏదో పని ఉన్న వాళ్ళకి నేను చెప్పాను, కనీసం లాస్ట్లో ఒక 10 minutes 10 నిమిషం అయినా సరే మీరు ప్రార్థనలో వచ్చి కూర్చోగలిగితే కూర్చోండి. అది ఏడా డ్యూటీ నుంచి లేట్గా వచ్చేవారు, లేదు ఇంట్లో ఎవరికో బాగలేదు వాళ్ళకి ఏదైనా చేసి రావాలనుకున్న వారైతే పర్లేదు. అన్నీ అనుకూలంగా ఉండి ప్రార్థనకి లేట్గా వచ్చేవారు. సంఘంలో ఒక గుంపు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు కూడా టైం కరెక్ట్గా ఆ టైంకి ఉంటారు. ఆ టైంకి ముందు ఎవరు రాదు. 6 అయినా సరే 3, 6 అయినా సరే. చివరమైన ప్రభు అటువంటి వాదన చదువుతాను. నేను ఇలా చెప్పడం ద్వారా మీరు అటువంటి వాదన అనేది నమ్మకం చెప్పలేదు. నీ అందరూ కూడా చూస్తున్నారు ప్రార్థనకి వచ్చినప్పుడు. ఇప్పుడు బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తున్నారు చూడండి. శివపురము, రాజారెడ్డి వీధి, ఇంకా ఇటు సైడ్ ఈ వీధిలో ఉన్న వారందరూ వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చేది కంటే డబ్బులందరుగా రావాలి. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా వస్తారు. ఆదివారం మన నామకర్త క్రైస్తవులకు మనకి ఏ వ్యత్యాసం లేదు. ఇవంతా కూడా నిద్రపోయిన వాళ్ళ అనుభవం. ప్రభు వీళ్ళందరూ కూడా లేకపోవడం, వారు కూడా వెలుగుగా ఉండి తమ యొక్క జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి ప్రభు సహాయం చేయవాలి. దేవుడి సహాయం చేయనట్లుగా స్తోత్రించగలవా? ప్రభు మెలకుగా ఉండవాలని చెప్పిన కార్యాలన్నీ కూడా మనం చేశాము. ఎందుకు యేసు ఇలా చెప్పాలని చెప్పి కొన్ని సత్యాలు కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇంకొక విషయం, మనం మెలకుగా ఉండవలసినటువంటి ఇంకొక కార్యం ఇది యేసుకే చెప్పలేదు, ఏదో అపోస్తులు చెప్తున్నాడు. సాతాను మనం జయించడం, దానికి మనం మెలకుగా ఉండవాలి. ఎందువల్ల ఆయన మనల్ని చుట్టూ తిరుగుతున్నాడు. గర్జించిన సింహం వల్ల ఏమన్నా మెరుగుదలని చుట్టూ తిరుగుతున్నటువంటి సింహం లాగానే ఉన్నాడు. అందువల్ల మనం మెలకుగా ఉండవాలి. మొదటి పేదలు రాసిన పత్రికలో మనం చదువుతున్నాము. మొదటి పేదలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో చదువుతున్నాము. మీ విరోధిని అపవాది రచించు సింహము వలె ఎవరిని మృతునా అని వెతుకుతూ తిరుగుతున్నారు. దేవుడికి స్తోత్రం. చూడండి, మనం సాతాన్ని జయించేవాళ్ళం. ఈ విషయంలో మనందరం కూడా మెలకుగా ఉన్నప్పుడు మాత్రమే సాతాన్ శక్తిని జయించగలము. పేదలు ఈ కార్యాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ కార్యాన్ని మనకు బయలుపరచడానికి ఇలాగ చెప్తున్నాడు అనగా, ఆ యొక్క అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుతున్నప్పుడు అక్కడ రాయబడింది. అదే సంఘంలో ఉన్నటువంటి వారు సేవకులకైనా తెలియజేస్తున్నారు. తర్వాత 5వ వాక్యంలో చదువుతున్నాము. యవనస్తులకు ఆయన చెప్పుచున్నాడు, యవనస్తులకు బుద్ధిమతి చెప్తున్నాడు. యవనస్తులు మీరు ఎటువంటి వారంగా ఉండాలని అనగా, మొదటి పేరు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో చదువుతున్నప్పుడు చూడండి, పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ వారి ఎదుటి వారి ఎదుట దీన మనసును వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, పెద్దవాళ్ళకు లోబడి ఉండేవాళ్ళు. అప్పుడు మాత్రమే మన చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ యొక్క సాతాను మనం జయించగలము. మనల్ని మృంగి వేయడానికి తిరుగుతున్నటువంటి
సాతాను యొక్క నోరును ఎలాగా దావీదు సింహం యొక్క నోరును చీల్చినాడో, సంసోన్ సింహం యొక్క నోరును చీల్చినాడో మనం కూడా అలాగే చీల్చగలము. యవనస్తులకి ఇప్పుడు జయ జీవితం చేయలేను, మాకు వచ్చి పోరాటంగా ఉందో ఆ తలంపులు ఇలా ఉన్నాయి, ఈ తలంపులు ఇలా ఉన్నాయి. యూత్ మీటింగ్లో వచ్చే చాలా క్వశ్చన్స్ ఎలాగనే ఉంటుంది. ఎఫ్ఏక్యూలో క్వశ్చన్స్ రాసి ఇచ్చేమన్నారా చాలా ఇలాగ ఉంటుంది. యూత్ మీటింగ్ వచ్చే వారు చాలామంది ఎలా ఉంటారు, మా థాట్స్ని జయించలేకపోతున్నాను, మా తలంపులో మాకు జయలేదు. సింపుల్, దేవునికి లోపడి ఉండాలా, పెద్దవాళ్ళకి లోపడి ఉండితే మనం ఖచ్చితంగా జయ జీవితం చేయగలం. ఏసు అలాగా జయించడానికి, జయ జీవితం చేయడానికి కారణము లూకాసువార్త 2వ అధ్యాయం చివరి వాక్యంలో చదువుతున్నాము. ఏసు ఎలాగా ఆయన వర్ధిల్లించినాడని. అలాగా వర్ధిల్లించడానికి కారణం దాని ముందు వాక్యాలు చదువుతున్నాము. ఆయన తన తల్లిదండ్రులతో నజరేతు ఊరికి వెళ్ళి తన తల్లిదండ్రులకు లోబడి జీవించినాడు. అందువల్ల దేవుడి జ్ఞాన విషయమందు, దేవుడి దయదు, మనుషుల యొక్క దయదు, అన్ని శరీర విషయంలో అన్నింటిలో కూడా అతను వర్ధలింప చేస్తున్నాడు. లేదా అదే కానీ చెప్తున్నాడు, సాతాను మనం రింగి వేయాలనగా లోబడి ఉండడంలో. తర్వాత 6, 7 ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. అక్కడ ఇంకా 2 కార్యాలు ఆయన చెప్పుతున్నాడు. దేవుడు తగిన సమయం అంతా మిమ్మల్ని హెచ్చరించినట్టుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద అడిగి ఉండడి. ఇంకా ఆయన మిమ్మల్ని గురించి చిందించిన వాడు కనుక నీకు చింత యావత్తు ఆయన మీద మోపుడి. ఈ కార్యాలు మనం చేసిన సాధన జయించగలము, కానీ భారం మనమే మోస్తున్నాం. చివరి దినం మన యొక్క భారం మనం వేయాల్సిన అవసరం దేవుని మీద పెట్టి మనల్ని ఆయన చేతిలో సమర్పించి దేవుని చేతిలో అణిగి ఇప్పుడు జీవించినలా సాధన శక్తిలో మనం జయించగలము, మెలకుగా మనం జీవించగలము. మన యొక్క రక్షణ వస్త్రం అనగా మన యొక్క రక్షణను కాపాడుకొని జీవించగలము. ప్రభు ఏ గడిలో ప్రత్యక్షమైనను అతను ముఖాముఖిగా మనం సంధించగలము. ప్రభు మనందరూ కూడా సహాయం చేయగలరు. మనందరూ కూడా సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడు. ఈ యొక్క విధంలో మనం మెలుగు కలిగి జీవించాలనగా దానికి మనం చేయాల్సిన ఇంకొక కార్యం ఉన్నది. చాలా సింపుల్. కొలస్సీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆ కార్యం చేసినట్లా ఇప్పుడు ఒకవేళ రాత్రి సమయం మనం ఎటువంటి వారంగా ఉండేను ఆ ఒక్క కార్యం మనం కొనసాగించి ప్రతిదినం తప్పకుండా చేసినట్లా ఈ యొక్క మెలుగుగా ఉండవలసిన కార్యం మనం మెలుగుగా జీవించడానికి ప్రభు సహాయం చేయాలి. మెలుగుగా ఉండి మనల్ని కాపాడుకొని ప్రభువును సంధించగలం. పౌలు చెప్పే ఆ కార్యం ఏందనగా కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చదువుతున్నాము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారై దాని యందు మెలకుగా ఉండి మన స్తోత్రాలు చెప్పవాలి. దేవుడు చేసిన కార్యానికి కృతజ్ఞత కలిగిన వారంగా, దేవుడు స్తుతించే వారంగా ఉండినప్పుడు ఖచ్చితంగా మనం మెలకుగా జీవించగలము. యేసు అన్ని సందర్భాలు కూడా తండ్రి దేవుడు స్తోత్రం చేసినాడు, స్తుతించినాడు. అందువల్ల ఆయన మెలకుగాని తన జీవితంలో కాపాడుకున్నా, తనతో కూడా ఉన్నటువంటి వారందరూ కాపాడుకున్నా, తన నమ్ముచినటువంటి ప్రతి ఒక్కరు కూడా కాపాడుతున్నారు. మన అన్నటువంటి వారం బాగుంది మన యొక్క జీవితంలో కాపాడుకొని ఈ యొక్క చివరి దినాల్లో దేవుని యొక్క సారూప్యం పొంది యేసు వలె మార్చబడి ఆ యొక్క యేసుక్రీస్తు మధ్యాకాశాల్లో ప్రత్యక్షమవుతున్నప్పుడు మనందరూ కూడా సంతోషంతో కూడా ఆయనను చూసి ఆయనతో కూడా మనం కూడా రాకడలో కొనిపడిపోయి ఆయనతో కూడా రాకడలో మనం ఎత్తబడి నిత్యము ప్రభు మన కొరకు సిద్ధపరచుకుంటే నిత్య నివాస స్థలంలో మనందరినీ చేరి సదాకాలము దేవుడు సంతోషగానం చేయగలరు. పరలోకంలో మనకు నిద్ర అక్కడ రాత్రి లేదు, పగలు లేదు, అంతా ఒకే టైం. అక్కడ ఎవరు కూడా నిద్రపోయేదానికి ఏముండదు. ఎందుకంటే శరీరంలో అలసట ఉండదు, ఆత్మలో మనకి ఎటువంటి అలసట ఉండదు. ఈ భూమిలో జీవించినప్పుడు మన శరీరంలో అలసిపోతున్నాం, ఆత్మలో అలసిపోతున్నాం, అందుకే మనకు తెలియకుండా నిద్రపోతున్నాము. అటువంటి వారంగా లేకుండా రాత్రి పగలు ఎప్పుడు మెలకుగా ఉన్నటువంటి యొక్క రాజ్యంలో పోయి చేరినట్లుగా యొక్క భూమిలో జీవించిన కాలంలో మనందరూ కూడా మెలకుగా ఉండేవాళ్ళు. ప్రభు మనం సహాయించడానికి శక్తిమంతుడు కనుక మనకి జీవితంలో ఆయన చేతులు సమర్పించి స్తోత్రించదాము. స్తోత్రాలు 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 స్తోత్రాలు
మెలకుగా ఉండవాలి. మెలకుగా మనం ఉండాలనగా దేవుడిని స్తుతించేవారుగా జీవించి ఇప్పుడు మనం చూసిన ఈ 5 కార్యాలు మనకి జీవితంలో ఉండడం మాత్రం కాదు, విశ్వాసంతో కూడా ఉండేలా ప్రభుని సంధించేవారు. భూమికి ఇప్పుడు జరిగే ఏ కార్యం చూసి మనం ఎవరు కూడా అవిశ్వాసపడకూడదు. మన నోటి నుంచి వచ్చే మాటలు విశ్వాస సహితమైన మాటలుగా ఉండవాలి. వీలైనంత వరకు అత్యవసరమైన కార్యం మాట్లాడడం నేర్చుకోనండి. అవసరం లేని అందరి నోళ్ళు కూడా కరోనా అయింది, అది అయింది, ఇది అయింది, ఇక మన నోట్లో రానటువంటి రాకూడనటువంటి మాటలు ఏది ఏమైనా మన దేవుడు మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా జరగవాలని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందుగా చెప్పారు. అందువల్ల దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చేది. ఇప్పుడు మనకు కావాల్సింది వెలుగుగా ఉండవాలి. దానికి సంబంధించిన కార్యంలో మన నోటి నుంచి రావాలి. విశ్వాసంతో కూడా మనం ఉండవాలి. మన నోటి నుంచి చెప్పే మాటలు విశ్వాస మాటలుగా ఉండవాలి. అలా మనం ఉండేలా ప్రభువును సంధించగలరు. ప్రభు అందరూ కూడా సహాయం చేయాలి. ఎవరి నోట కూడా అవిశ్వాసమైన మాటలు పలకకుండా విశ్వాసమైన మాటలు మాట్లాడచ్చు. మన విశ్వాసం ద్వారా అందరూ కూడా మనందరూ కూడా కాపాడబడి మన యొక్క విశ్వాసం ద్వారా మెలకుగా ఉండి ప్రభువును సంధించడానికి, ప్రభు సహాయించడానికి శక్తిమంతుడు. మనందరినీ కూడా విశ్వాసంలో ప్రభు ఇంకా బలపరిచినట్లుగా మనకి జీవితాన్ని చేతులు సమర్పించే స్తోత్రించగలమా. అనేక భయం శరీరంలో ప్రభువును నడిపించి ఆశీర్వదించిన స్తోత్రించదమా. సమస్తది ఘనత మహిమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని చెల్లించి స్తోత్రించదమా. ప్రేమల తండ్రి పరిశుద్ధులని కాలంటే వెళ్ళి స్తోత్రాలు ప్రభావ మేము ప్రేమించి మాకు అనుగ్రహించిన మా విషయాల నిమిత్తమై స్తోత్రం. మా విషయాలందరూ కూడా మీరే భారం చూపించినందుకు స్తోత్రం, తీసుకొచ్చినందుకు స్తోత్రం. ఈ సంగతి ప్రభావ మీరు శ్రమించి మాయపరిచిన జ్ఞాపరిచినందుకు తీసుకున్న స్తోత్రం. పాటల ద్వారా నాకు ఆగ్రహం చేస్తున్నారు. ప్రేమతో కూడిన ఇంట్లో స్తోత్రం చూపించిన తండ్రి స్తోత్రం. ఈ రాత్రి వెలుగుల ప్రభావ మీ దాసం ద్వారానైనా శరీరంలో నుండి అనేక సత్యములు ధర్మములు బయటపెచ్చి నా విధానం బట్టి మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం చెల్లించిన అన్ని దినాలు చిన్న దినాలు ఇచ్చిన మీరు ప్రభావ అయ్యా స్తోత్రంనైనా మీరు సత్యములు ప్రభావ ప్రకారంగా అప్పగించుకుని జీవించుకున్నైనా ప్రభావ మా కృపను మీరు అనుగ్రహించుకొని వేడుకొచ్చిన ప్రభా స్తోత్రం. చివరి దినాల్లో ప్రభా స్తోత్రం చివరి గడిలో మేము కావాలి కనుక ఈరోజైన సత్యవాక్యముల ద్వారా ప్రభా దేవుల భద్రం చేసుకొని ప్రభా మీరు తోడి మా జీవితాన్ని మీరు ఆకలి సిద్ధపట్టుకు మీరు మాకు సహాయం చేయని నేను వేడుకొచ్చిన ఎంతో మొదలెట్టుచున్నాను. దాని దిగులు ప్రభా ఇవి దాని దిశలను చూద్దేమో అని ప్రభా మీరు తోటి తన వస్త్రాలను కాపాడుకొని వాటి తండ్రిని సెలవించిన రీతిగానైనా అవును ప్రభా స్తోత్రం. ఇది నాలో తోడి మాకు అనుగ్రహించిన ఈ రక్షణ వస్త్రంలో మాకు అనుగ్రహించిన రక్షణ వస్త్రంలో ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభా మీరు అక్కడ ఎంతో మీరు తోడు కాపాడుకుంటూ మీరు మాకు సహాయం చేసి మీరు కూర్చున్నాం. అవును ప్రభా మీరు అక్కడ సమీపంగా ఉంది. మీరు ప్రభా ఈ దేవుడు ఈ గడియో ప్రభా వచ్చినను మాకు తెలియదునైనా అయితే నీ తొమ్మిది వచ్చిన సెలవించినైనా ఆ విధంగా ప్రభా మీ వాకులు మీరు మేమందరం కూడానైనా ఈ వాకులను మంత్రం చేసుకుని మీరు వచ్చినప్పటికైనా ఆ మహిమ రాకడకు ప్రభా ఎంతబడుకు ఆ మహిమ రాకడ మీకు ఉంపబడుకు ఆ మహిమ రాకడకు మీరు కనిపెట్టుకుంటూ సిద్ధపడగలిగిన మనకు జీవించటకు మీరు మా గురువులు అనుగ్రహించిన విధమైన వాకులు చేత ప్రభావ మీరు బలపరిచిన విధానం బట్టి మీ స్తోత్రం చెల్లించున్నాం. మీతో చెప్పుచున్నారు, అందరితో చెప్పుచున్నారు. వెలుగు కలిగి ఉండేది శ్రమించిన రీతిగానైనా అవును ప్రభావ స్తోత్రం పెట్టిన మేము ఈ చివరి దినాల్లో వెలుగుగా ఆత్మ కలిగిన వారిగా జీవించుటకు మీరు సహాయం చేసి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభావ స్తోత్రం మీరు జాగ్రత్త పడి వెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చినా తెలియదని శ్రమిస్తున్నానైనా అవును ప్రభా ఆ కాలం ఎప్పుడు వచ్చినా మాకు తెలియదైతే ప్రభా జాగ్రత్తగా
కలిగిన మహిమ మీ శరీరం మీద